ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూరదృష్టితో దర్శనంతో తండ్రి ఇద్దరు బిషప్స్ కూడా, బిషప్ సింగం గారు అలాగే బిషప్ భాస్కర్ గారు ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసంతో కృషితో ఈ వేదికని ముందుకు తీసుకొని వెళ్తున్నారు తండ్రి. దాన్ని బట్టి సార్వత్రిక సంఘం ఆశీర్వదించబడుతుంది. నేను అనేక సార్లు ఈ వేదిక మీద వచ్చి ఉపదేశించి నేను ఆశీర్వదించబడుతున్నాను, దీవించబడుతున్నాను. ఈ సమయంలో తండ్రి ఈ వేదిక మీద వచ్చిన ప్రతి సేవకుడు సేవకురాలని మీ చేతిలో అప్పచెప్తున్నాం తండ్రి. వాళ్ళకి సేవలు ఉన్నాయి, పనులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. అయినా సరే ఈ విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో మేము పాల్గొవాలి. యేసుక్రీస్తు ప్రభువు సమాధానకర్త అయి ఉన్నాడు. సమాధానంతో కూడిన విజ్ఞాపన ప్రార్థన మేము చేయాలి అని ఎంతో ఆసక్తితో వాళ్ళు వచ్చి ఉన్నారు. మేము చేసిన ప్రతి ప్రార్థన తండ్రి మీ కృపా సింహాసనం చేరి ఉన్నదని మేము విశ్వసిస్తున్నాం. అలాగే తండ్రి ఎంతో సాత్వికంతో ఈ సేవకులు ఈ వేదిక మీద వచ్చున్నారు. వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడుటకు అని ఆ ఉద్దేశములతో వచ్చి ఉన్నారు. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. దీనదాసుడిని ఈ సమయంలో మీరు నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం ఈ వేళ ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న వాక్యము మేము సరిగా అర్థం చేసుకునేటట్లు మీ కృప చూపించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఇప్పుడు మనం స్లైడ్ షోకి వెళ్దాము. నేను పోయిన వారము ఈ స్లైడ్తో స్టార్ట్ చేశానండి. ఈ ఫేమస్ కామెడియన్ ఎవరు అని నేను ఈ స్లైడ్తో స్టార్ట్ చేశాను. అందరు కూడా మీరు చెప్పగలిగారు ఈయన ఎవరు కాదు, చార్లీ చాప్లిన్ అనే మాట మీరు అందరు కూడా చక్కగా చెప్పగలిగారు. అయితే రైట్ సైడ్ పిక్చర్ ఎందుకు ఇంతమంది చార్లీ చాప్లిన్స్ లక్క ఉన్నారు అనే దాని వెనకాల స్టోరీ కూడా, కథ కూడా మీతో పంచుకున్నాను. చార్లీ చాప్లిన్ గారు చాలా ఫేమస్ అయిపోయినప్పుడు అమెరికాలో ఇంకా బ్రిటిష్ దేశంలో ఏమైంది అని అంటే చార్లీ చాప్లిన్ లుక్ అలైక్ కాంటెస్ట్ స్టార్ట్ అయింది. నేను బ్రిటిష్ దేశంలో అని అంటున్నాను, బ్రిటిష్ దేశం అని అనట్లేదు. ఎందుకంటే గ్రేట్ బ్రిటన్ అంటే ఓన్లీ ఇంగ్లాండ్ దేశం మాత్రమే కాదండి. గ్రేట్ బ్రిటన్ అంటే వేల్స్, స్కాట్లాండ్, ఇంగ్లాండ్, ఐర్లాండ్ ఈ 4 దేశములు కలిపితేనే గ్రేట్ బ్రిటన్ అని పేరు యుఎన్ఓలో రికార్డ్ అయి ఉంది, రిజిస్టర్ అయి ఉంది. సో ఈ 4 దేశంలో ఇంకా అమెరికాలో కూడా చార్లీ చాప్లిన్ గారు చాలా ఫేమస్ అయిపోయినప్పుడు చార్లీ చాప్లిన్ లుక్ అలైక్ కాంటెస్ట్ స్టార్ట్ అయింది. అందరు కూడా చార్లీ చాప్లిన్ లెక్క డ్రెస్ వేసుకొని, ఆయన లెక్క టోపీ వేసుకొని, ఆయన లెక్క మీసం పెట్టుకొని, ఆయన లెక్క నడుస్తూ స్టేజ్ మీద వచ్చేవారు. అక్కడ జడ్జెస్ ఉండేవారు. ఎవరు ఫస్ట్ ప్రైజ్కి అర్హులు, ఎవరు సెకండ్ ప్రైజ్కి అర్హులు, ఎవరు థర్డ్ ప్రైజ్కి అర్హులు అనేది జడ్జెస్ డిసైడ్ చేసేవారు. అయితే 1920లో శాన్ ఫ్రాన్సిస్కో పట్టణంలో ఒక చార్లీ చాప్లిన్ లుక్ అలైక్ కాంటెస్ట్ లో నిజమైన ఎవరికి తెలవకుండా, ఎవరికి చెప్పకుండా ఆయన పాల్గొన్నాడు. విచిత్రమైన విషయం ఏంటంటే నిజమైన చార్లీ చాప్లిన్కి 20వ ప్రైజే వచ్చింది. సో జడ్జెస్ కూడా నిజమైన చార్లీ చాప్లిన్ గుర్తుపట్టలేకపోయారు. అయితే ఈ ఐడెంటిటీ క్రైసిస్ పునరుద్ధాన దినం నుంచి ప్రారంభమైంది అనే మాట నేను మీతో పంచుకున్నానండి. మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాము. పునరుద్ధానుడైన ప్రభుని మగ్దలేన మరియ గుర్తుపట్టలేదు. అంతకీ యేసుక్రీస్తు ప్రభువారు పట్ల ఆమె హృదయంలో ఎంతో రుణం అనేది ఉంది. 7 దయ్యాలను ఎలగొట్టాడు ఆమె శరీరం నుంచి ప్రభు. కానీ ఆయనను చూసినప్పుడు తోటమాలి అని అనుకుంటుంది. లెఫ్ట్ సైడ్ పిక్చర్ మీద కూడా కర్సర్ పెట్టి చూపించండి చందు బ్రదర్. దాని తర్వాత మనం చూసాము ఇమాయు గ్రామం వైపు వెళ్ళే 2 శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని గుర్తుపట్టలేదు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకి కనిపించినప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూడండి, వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూడండి, భూతం అనుకున్నారు. అయితే రియల్ ఐడెంటిటీ క్రైసిస్ ఈస్టర్ తర్వాత జరగటం మనం చూస్తున్నాము. అయితే ఈ దినము అదే ఐడెంటిఫై అనే సబ్ టాపిక్ని నేను తీసుకొని కొన్ని శుభప్రదమైన నిరీక్షణతో కూడిన విషయాలు మీ ముందు తీసుకొని రావాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. ఆల్రెడీ మనము ఐడెంటిఫైయింగ్ ద రిజరక్షన్ ప్రాఫెసెస్ అనే సబ్ హెడింగ్ ధ్యానించామండి. ఐడెంటిఫైయింగ్ ద సీక్వెన్సింగ్ ఆఫ్ వర్డ్స్ బిహైండ్ రిజరక్షన్ పవర్ అది కూడా మనం ధ్యానించాము. ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్స్ విత్ ద రిజరక్షన్ పవర్, ఆ పునరుద్ధాన శక్తి అయితే ప్రభు వారి దగ్గర ఉంది, కానీ ఆ పునరుద్ధానాన్ని మనం పునరుద్ధాన శక్తిని మనం అనుభవించామా, రుచి చూసామా అనే అంశంని తీసుకొని నేను కొన్ని ఎస్ఎస్ వాడాను. సేవ్స్, సీటెడ్, సస్టైన్స్,
షేప్స్ అండ్ సాల్వేజెస్, అదంతా కూడా వివరంగా మనం పోయిన వారం చూసాము. ఈ దినము మనము 4వ సబ్ హెడ్డింగ్కి వద్దాం. ఐడెంటిఫైయింగ్ ద ఆర్డర్ ఇన్ ద జూయిష్ ఫెస్టివల్స్. నేను కొన్ని వారాలుగా ఒక 6-7 నెలల క్రితము యూదుల పండుగల గురించి నేను మీతో పంచుకున్నా. ఆ యూదుల పండుగ నుంచి ఒక్క పండుగని తీసుకొని పౌలు భక్తుడు ఆయన ఈస్టర్ని తీసుకొని దాంతో పోలుస్తున్నాడు. ఆ పండుగతోనే ఈస్టర్ని పోలుస్తున్నాడు. ఆ పండుగ ఏంటంటే ప్రథమ ఫలం పండుగ. 2 వాక్య భాగంలో మనం చదివాం. 1 కొరింథీ 15వ అధ్యాయము 20వ వచనం, మరి 1 కొరింథీ 15వ అధ్యాయం 23వ వచనం. రెండిట్లో కూడా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారి పునరుద్ధానం అది ప్రథమ ఫలము అని అంటున్నాడు. ఓకే, అయితే నేను మరి ఇంకొక స్లైడ్ కూడా మీకు చూపిస్తున్నానండి. ఒక 6-7 నెలలు అయితే అన్ని వివరంగా నేను మీతో పంచుకున్నాను. మరి ఇంకొకసారి క్రిస్ బ్రదర్తో నేను చదివిస్తాను ఒక వాక్య భాగము. యేసుక్రీస్తు ప్రభు వారికి ఛాయగా ఉన్నాయి యూదుల పండుగలు అనే మాట కొలోసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుకోవచ్చు. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి ఛాయ మనకు కనిపిస్తున్నది. పౌలు భక్తుడు యూదుల పండుగని ఒక చక్కని మాట వాడి వర్ణిస్తున్నాడు. అది ఛాయగా ఉంది అంటే యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో జరిగే సంఘటనలకి అది ఒక సూచనగా ఉంది అని పౌలు భక్తుడు అంటున్నాడు. కొలోసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదవండి బ్రదర్. అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చ ఎవరికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. థ్యాంక్ యూ బ్రదర్. అయితే యూదుల పండుగలు యేసుక్రీస్తు ప్రభు వారికి ఛాయగా ఉన్నాయి. అయితే ఇప్పుడు చూడండి, నెక్స్ట్ స్లైడ్కి నేను వెళ్తున్నాను. దేవుడు ఆయన సర్వ జ్ఞానం చొప్పున ఆ యూదుల పండుగల క్రమం ఎలాగ పెట్టాడో లేఖనంలో మనం చూస్తే హల్లెలూయాలు ప్రైజ్ ది లార్డ్ చెప్పకుండా మనల్ని ఆపుకోలేం. మరి నేను నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నాను చూడండి. బ్రదర్ చందు, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఏ క్రమంలో ఆయన పెట్టాడు? మొదటిగా పస్కా పండుగ. బ్రదర్, ఇది మనమంతా కూడా లెవికాండం 23వ అధ్యాయము 4వ వచనం నుంచి 44వ వచనంలో మనం చదువుకోవచ్చు. చూడండి, చక్కగా మన చందు బ్రదర్ కూడా అది కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. ఈ యూదుల పండుగలు దాని క్రమం అంతా కూడా లెవికాండం 23వ అధ్యాయం 4వ వచనం నుంచి 44, అలాగే సంఖ్యాకాండం 28వ అధ్యాయం 16 నుంచి 31. మొదటి 7 పండుగల గురించి వివరాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. దాని తర్వాత ఎస్తేర్ గ్రంథంకి వస్తే నెక్స్ట్ పండుగ పురిం పండుగ గురించి ఉంటుంది. ఆ తర్వాత యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ వచనంకి వస్తే ఆలయం ప్రతిష్ఠింపబడే పండుగ గురించి ఉంటుంది. కానీ మొదటి 7 పండుగల గురించి వివరాలన్నీ కూడా లెవికాండం 23వ అధ్యాయం 4 నుంచి 24, సంఖ్యాకాండం 28, 16 నుంచి 31. సో ఏ క్రమంలో వాళ్ళు పండుగలను ఆచరించాలి, మొదటి పండుగ ఏంటి, రెండో పండుగ ఏంటి, మూడో పండుగ ఏంటి, దేవుడు ఒక క్రమం పాటించారు. మొదటిగా పస్కా పండుగ, దాని తర్వాత పులియని రొట్టెల పండుగ. చూడండి, చందు బ్రదర్ కూడా కల్చర్ పెట్టి చూపిస్తున్నారు. మొదటిగా పస్కా పండుగ, రెండవది పులియని రొట్టెల పండుగ, మూడవది ప్రథమ ఫలం పండుగ, నాలుగవది పెంతెకోస్తు పండుగ. జాగ్రత్త వినండి. వేరే అన్ని కూడా నేను చెప్పొచ్చు కానీ టైం లేదు కాబట్టి ఓన్లీ ఈ మొదటి 4 ఆర్ 5వ పండుగ శృంగధ్వని పండుగ, ఈ 5 గురించే నేను చెప్తున్నాను. యాక్చువల్గా ఈ పండుగలు ఎందుకు యూదులు ఆచరించాలి అని అంటే, వాళ్ళ చరిత్రలన్నా ఆ లోక చరిత్రలన్నా ఒక ప్రాముఖ్యమైన సంఘటనని జ్ఞాపకం చేసుకొని ఆ పండుగలను ఆచరించాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు చూడండి, రోష్ హషానా అంటే శృంగధ్వని పండుగ ఎందుకు యూదులు ఆచరించాలి అని అంటే, ఆదాము సృష్టింపబడుటని జ్ఞాపకం పెట్టుకొని శృంగధ్వని పండుగని ఆచరించాలి. కానీ అది చరిత్రలో గమనిస్తే మొదటి సంఘటన. ఇంకా ఇజ్రాయెల్ దేశం కూడా జన్మించలేదు, మోషే దేవుడు ఇంకా పిలవలేదు, మోషేని వాడి వాళ్ళని ఐగుప్తు దాసత్వం నుంచి ఇంకా విమోచించలేదు. చరిత్ర రీతిగా మనం వెళ్తే మొదటి పండుగ శృంగధ్వని పండుగగా ఉండాలి, కానీ దాన్ని 5వ పండుగగా దేవుడు ఉంచాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కారణం లేకుండా దేవుడు ఏమైనా చేస్తాడండి? చేయడు. అయితే ఇక్కడ చూడండి, నేను బ్రాకెట్స్లో కరెక్ట్ క్రోనలాజికల్ ఆర్డర్ మెన్షన్ చేస్తున్నాను. ఫెస్టివల్ ఆఫ్ ట్రంపెట్స్ 5వ పండుగ బ్రాకెట్లో నేను 1 అని పెట్టాను. అంటే
చరిత్ర రీతిగా మనం చూస్తే అది మొదటి పండుగ, కానీ 5వ పండుగగా దేవుడు పెట్టాడు. యాక్చువల్గా మరి మొదటి పండుగ ఏంటో పస్కా పండుగ, అది యాక్చువల్లీ సమయమనుసారంగా మనం తీసుకుంటే రెండో సంఘటన అది, అంటే ఐగుప్తు దాసత్వం నుంచి విమోచనం. ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్కి కూడా మనం వెళ్దాము. చూడండి, నేను నెక్స్ట్ స్లైడ్కి నేను వెళ్తున్నాను. పస్కా పండుగ దేన్ని సూచిస్తుంది? యేసుక్రీస్తు ప్రభువు దేవుని పస్కా గొర్రెపిల్ల దేవుని గృహమైన యెరూషలేములో కరెక్ట్గా పస్కా గొర్రెపిల్లలు ఎప్పుడు అర్పింపబడతాయో ఆర్ వధించబడతాయో ఆ సమయంలో చనిపోవటం, అది పస్కా పండుగ ఆచరిస్తున్నది. పులియని రొట్టెల పండుగ దేన్ని ఆచరిస్తున్నది? దేవుడు ఎందుకు పులియని రొట్టెల పండుగను ఆచరించమని యూదులని ఆజ్ఞాపించాడు? ఎంత వేగంగా వాళ్ళు ఐగుప్తు దాసత్వం నుంచి బయటికి వచ్చారో దాన్ని గుర్తు చేసుకున్నటకు. రొట్టె పొంగుటకు కూడా సమయం లేదు. అదే లీవన్ని వాడితే పొంగుటకు సమయం పడుతుంది, కానీ ఆ దినము పులియని రొట్టెల పండుగ అంటే లీవన్ని కూడా దేవుడు వాడద్దు అని ఆజ్ఞాపించాడు. అంటే ఆ రొట్టె పొంగే ముందే వీళ్ళకి విడుదల అనేది కలుగుతుంది. మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు కరెక్ట్గా 3ంటికి ఎప్పుడు ఆ చివరి మాట 7వ మాట శిలువ మీద పలికారో, తండ్రి మీ చేతిలో నా ఆత్మని నేను అప్పజెప్తున్నాను అని ఎప్పుడు ఆ సమయంలో ఆ మాట పలికారో, ఇంకా ఒక్క సెకండ్ కూడా ఆలస్యం కాలేదు. అతి పరిశుద్ధ స్థలం ముందున్న తెర పైనుంచి కింద చినిగిపోతున్నది. అంటే మనము ధర్మశాస్త్రం అనే ఆ యోక్ ఆర్ ఆ భారం, ఆ కాడి కింద నుంచి కృపాయుగంకి మనము వచ్చేస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వెంటనే జరిగింది, ఒక్క నిమిషం కూడా ఆలస్యం అనేది జరగలేదు. అయితే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా వినండి. అరణ్యంలో ప్రయాణమై వెళ్తుండగా దేవుడు ఆ భయంకరమైన వాతావరణం నుంచి ఎలా కాపాడాడండి. నేను ఐగుప్తు నుంచి కానాన్ దేశము ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ ఏసీ బస్సులో ట్రావెల్ చేశాను, కానీ ఎప్పుడప్పుడు ఏసీ బస్ నుంచి దిగి వాతావరణం ఎలాగుందో అరణ్యంలో చూస్తే దినంలో దానంత వేడి వేరెక్కడ ఉండదు, రాత్రి వేళ దానంత చలి వేరెక్కడ ఉండదు. సో ఎలాగ కాపాడాడు వాళ్ళని? దినంలో మేఘస్తంభం వాళ్ళకి కావాల్సిన నీడ ప్రసాదించింది, అలాగే రాత్రి వేళ అగ్నిస్తంభం వాళ్ళకి కావాల్సిన వేడి ఇచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకు భయంకరమైన వాతావరణం వలన ఒక్క యూదుడు కూడా చనిపోలేదు అరణ్య మార్గంలో. దాన్ని గుర్తుపెట్టుకొని పర్ణశాల పండుగ యూదులు ఆచరించాలి, కానీ దాని క్రమం ఎక్కడ పెట్టాడు దేవుడు? 7వ ప్లేస్లో పెట్టాడు. యాక్చువల్గా అది 4వ పండుగగా ఉండాలి, అవునా కాదా? 4వ పండుగగా ఉండాలి. పర్ణశాల పండుగ 4వ పండుగగా ఉండాలి. చూడండి, ఫెస్టివల్ ఆఫ్ టాబర్నాకిల్స్ అనగానే బ్రాకెట్స్లో నేను 4 అని వేశాను. దేవుని క్రమం చూడండి, కానీ దాన్ని 7వ దానిగా పెట్టాడు, ఎందుకంటే దాని వెనకాల ఒక కారణం అనేది ఉంది. దాని తర్వాత మనం చూస్తే సీనాయి కొండ దగ్గర వచ్చినప్పుడు దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రం ఇస్తున్నాడు. అది వాళ్ళు పెంతెకోస్ పండుగగా ఆచరిస్తారు, ఎందుకంటే ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడిన తర్వాత కరెక్ట్గా 50 దినముల తర్వాత సీనాయి కొండ మీద దేవుడు దిగి వచ్చి వాళ్ళకి ధర్మశాస్త్రం ఇస్తున్నాడు. మనకందరికీ తెలుసు, ఇంగ్లీష్లో వాడే వర్డ్స్ క్వాడ్రా అంటే 4తో కూడిన వర్డ్ని క్వాడ్రా అంటాం, అవునా? హెక్సా అంటే 6తో కూడిన వర్డ్ని మనం వాడతాం. సెప్టా అంటే 7, ఆక్టో అంటే 8, అలాగే పెంటా అంటే 5. 5 × 10 50 days. అప్పుడు వచ్చి దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రం ఇస్తున్నాడు. కానీ ఈ పండుగని 5వ పండుగగా దేవుడు పెట్టాడు, కానీ సమయం అనుసారంగా వెళ్ళట్లేదు. దాని తర్వాత వాళ్ళు కానాన్ దేశంకి వెళ్ళినప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. వాళ్ళు కానాన్ దేశంకి వెళ్ళిన తర్వాత వాళ్ళ చరిత్రలో ఒక్కసారి ఒక పండుగని ఆచరించాలి. మొదటి పంట పొందినప్పుడు, అది ప్రథమ ఫలం పండుగ. దాన్ని దేవుడు ఆయన సర్వ జ్ఞానం చొప్పున యూదుల పండుగలు యేసుకి ఛాయగా ఉన్నాయి, యేసు జీవితంలో జరిగే సంఘటనలకి ఛాయగా ఉన్నాయి కాబట్టి దాన్ని 3వ పండుగగా పెట్టాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ స్లైడ్కి మనం వెళ్దాం, నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. పస్కా పండుగ శిల్వ మరణంని సూచిస్తుంది. పులియని రొట్టెల పండుగ ఎంత వేగంగా మనము ధర్మశాస్త్రం యుగం నుంచి కృపాయుగం వెళ్ళామో దాన్ని సూచిస్తుంది. అలాగే ప్రథమ ఫలం పండుగ
అది పునరుద్ధానంని సూచిస్తుంది. మూడవ పండుగ ఉంది. యాక్చువల్గా ఇది ఎప్పుడు వాళ్ళు ఆచరించాలి? కానాన్ దేశంకి వెళ్ళిన తర్వాత మొదటి పంటను వాళ్ళు పొందినప్పుడు, ఆ విస్తారమైన పంటను వాళ్ళు పొందినప్పుడు దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక మాటను వాళ్ళు గుర్తు చేసుకోవాలి. ఏమనంటే ఈ ప్రథమ ఫలము రాబోయే సంవత్సరాల్లో వాళ్ళు పొందే కోసే దేవుని దగ్గర నుంచి పొందే విస్తారమైన అనేక పంటలకి ప్రథమ ఫలము సూచనగా ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరి చెప్తున్నా, ప్రథమ ఫలం పండుగ ఎందుకు ఆచరించాలి యూదులు? కానాన్ దేశంకి వెళ్ళిన తర్వాత మొదటి పంటను ఏది వాళ్ళు పొందుతున్నారో దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి ప్రత్యక్షమైన గుడారం దగ్గర తీసుకొని వచ్చి యాజకుల దగ్గర కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ పంటని దేవుని చేతిలో అప్పజెప్పాలి. ఆ పంట దేన్ని సూచిస్తుంది? రాబోయే విస్తారమైన అనేక పంటలు, రాబోయే సంవత్సరాలు వాళ్ళు పొందే అనేక పంటలు దాన్ని సూచిస్తుంది. పౌలు భక్తుడు ఎవరి కింద ట్రైనింగ్ పొందాడండి? రాబీ గమలీల్ దగ్గర ట్రైనింగ్ పొందాడు. సో ఆయనకి యూదుల పండుగలు యేసుక్రీస్తు ప్రభు వారికి ఛాయగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్య జ్ఞానంని వాడి సర్వసత్యంకి నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కళ్ళని విప్పి యూదుల పండుగలు యేసుకి ఛాయగా ఉన్నాయని రాపించాడు. ఇంకా చూడండి, జాగ్రత్తగా వినండి, ఈ పండుగ యాక్చువల్లీ 5వ పండుగగా ఉండాలి, కానీ 3వ పండుగగా ఎందుకు పెట్టాడంటే యేసు జీవితంలో మనం చూస్తే కరెక్ట్ గా ఆ ఈవెంట్ తో మ్యాచ్ అవుతుంది, సమయం అనుసారంగా అది మ్యాచ్ అవుతుంది. దీని తర్వాతనే పెంతెకోస్తు. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది వచ్చి ఆరోహణం అయిపోయిన తర్వాత 10 దినముల తర్వాత పరిశుద్ధాత్మను పంపిస్తున్నాడు. సో యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగిన సంఘటనలతోనే యూదుల పండుగల క్రమం మ్యాచ్ అవుతుంది. కానీ యాక్చువల్లీ చరిత్ర ప్రకారంగా మనం తీసుకుంటే ఈ పండుగలు ఒక క్రమం ప్రకారంగా లేవు. యేసు జీవితంతోనే అవి మ్యాచ్ అవుతున్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరి చెప్తున్నా, యాక్చువల్లీ ఈ పండుగ క్రమం మనం గమనిస్తే 5వ పండుగ, కానీ 3వ పండుగగా దేవుడు పెట్టాడు. కారణం ఏంటి? మరి చెప్తున్నాను. పస్కా పండుగ తర్వాత పులియని రొట్టెల పండుగ, పులియని రొట్టెల పండుగ తర్వాతనే మనం గమనిస్తే ప్రభువారు పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటకు వస్తున్నాడు. యాక్చువల్గా సమయం ప్రకారంగా మనం చూస్తే పెంతెకోస్తు పండుగ ముందుకు రావాలి. ఎందుకంటే సినాయి కొండ దగ్గర వాళ్ళు ధర్మశాస్త్రం పొందిన తర్వాతనే కానాన్ దేశం చేరుతున్నారు. కానీ యేసు జీవితంలో సంఘటనలు అట్లా జరగలేదు కదా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకు ఈ క్రమంలో దేవుడు పెట్టాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఆ ప్రథమ ఫలం పండుగ పునరుద్ధానంని ఎందుకు సూచిస్తుందని పౌలు భక్తుడు అంటున్నాడంటే, ఎలాగ ప్రథమ ఫలము పండుగ రాబోయే విస్తారమైన పంటలను ఎలాగ సూచిస్తుందో యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానము ఒకేసారి జరిగింది చరిత్రలో. లెక్కలేని క్రైస్తవ పునరుద్ధానాలని కడబూర ఊదినప్పుడు అది సూచిస్తుంది అని పౌలు భక్తుడు అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అది మనం శుభప్రదమైన నిరీక్షణ. ఎలాగా ఈ పండుగని వాళ్ళు ప్రతి సంవత్సరం ఆచరించారు యూదులు. వాళ్ళ చరిత్రలో ఒక్కసారి ఆచరించాలి. కానాన్ దేశం వెళ్ళి మొదటి పంటను పొందినప్పుడే ఈ పండుగను ఆచరించాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రతి సంవత్సరం ఆచరించే పండుగ కాదు అది, ఒక్కసారే ఆచరించాలి. సో యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం కూడా ఒక్కసారే జరిగింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఆ పునరుద్ధానము దేన్ని సూచిస్తుంది అని అంటే, లెక్కలేని పునరుద్ధానాలు ఏం జరగబోతున్నాయో కడబూర ఊదినప్పుడు, ఎలాగా సమాధులు తెరవబడతాయో క్రైస్తవులది, ఎలాగా క్రైస్తవులు సమాధి నుంచి బయటికి వస్తారో దాన్ని యేసుక్రీస్తు ప్రభువారి మొదటి పునరుద్ధానము సూచిస్తుంది. అందుకే పౌలు భక్తుడు ఈ మాటలు వాడుతున్నాడు. ప్రథమ ఫలంగా ఉంది. అయితే కొరింథీ సంఘంలో పునరుద్ధానం జరుగుతుందా లేదా అనే కొంచెం క్వశ్చన్ మార్క్స్ కలిగినాయి. అందుకు 15వ అధ్యాయంలో అన్ని విషయాలు పునరుద్ధానంతో కూడింది పౌలు భక్తుడు రాస్తున్నాడు. అప్పుడప్పుడు పత్రికల గురించి నేను ఒక జనరల్ పాయింట్ చెప్తున్నాను. మనం సేవకులం కాబట్టి జాగ్రత్తగా వినండి. మీరు మీ సంఘాల్లో కూడా బోధించవచ్చు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం మనం చదివితే, అన్ని సమకూడి మన మేలు కొరకు జరుగుతుందన్న మాటలు రాయబడినాయి కదా.
ఆది సంఘంలో అక్కడున్న సంఘాల్లో సమస్య లేకుండా ఉంటే ఒక్క పత్రిక కూడా రాయబడేది కాదు. ఇప్పుడు ఇన్ని పత్రికలు మనకి ధననిధిలుగా ఉన్నాయి అని అంటే సమస్యలు వచ్చినాయి కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? గలితీ సంఘముల్లో అబద్ధ ప్రవక్తలు దూరి కలవరపరచడం స్టార్ట్ చేశారు. మీరు సున్నతి కూడా పొందాలి అని చెప్పినప్పుడు గలితీలకు రాసిన పత్రిక రాయబడింది. అది ఎంత పెద్ద ధననిధిగా ఉందండి ఇప్పుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అలాగే తెసలోనిక సంఘం పౌలు స్థాపించిన తర్వాత ఎక్కువ సమయం గడపలేకపోయాడు. ఎఫెసీ పట్టణంలో ఆయన 3 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి ఒక మాట పలకగలుగుతున్నాడు. ఆ మాట నేను చదివిపిస్తాను క్రిస్ బ్రదర్తో. ఒకసారి చదవండి బ్రదర్. 20వ అధ్యాయం అపోస్తల కార్యం 27వ వచనం. 20వ అధ్యాయం 27వ వచనం. అలాగే 31వ వచనం, 32 కూడా చదవండి. ఎన్ని సంవత్సరాలు ఎఫెసీ పట్టణం నుండి ఆ మాటలు పలకగలుగుతున్నాడో మనం చూద్దాం. అన్మ్యూట్ చేసుకోండి బ్రదర్, అన్మ్యూట్. 20వ అధ్యాయము 27. ఓకే. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమియో దాచుకొనలేదు. 31వ వచనంకి వచ్చేయండి బ్రదర్. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగల్లో కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండుడి. థ్యాంక్ యూ బ్రదర్. పౌలు భక్తుడు ఆయన పరిచర్య మనం గమనిస్తే ఈ పరిశుద్ధాత్మ నడిపింపు చేత ఒక పట్టణంకి వెళ్తాడు. మొదటి ఆత్మిక దండయాత్రలో బర్నబా ఆయనతో పాటు ఉన్నాడు. రెండో ఆత్మిక దండయాత్రలో శీల ఆయనతో పాటు ఉన్నాడు. ఒక పట్టణంకి వెళ్తాడు, అక్కడ ఆత్మను రక్షిస్తాడు, సంఘం స్థాపింపబడుతుంది. అక్కడ పెద్దలకి ఆ సంఘంని అప్పజెప్పి, కాపర్లకు అప్పజెప్పి ఆత్మ నడిపింపు చేత ఇంకొక ప్లేస్కి వెళ్తాడు. కానీ ఎఫెసీ పట్టణంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, అక్కడ పరిచర్య చేశాడు కదా పౌలు భక్తుడు ఎఫెసీ పట్టణంలో. అక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే 3 సంవత్సరములు ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వేరే ఎక్కడ కూడా 3 సంవత్సరములు లేడు. మనకందరికీ కూడా బాగా తెలుసు క్రైస్తవ సిద్ధాంతము. మూడే సిద్ధాంతాలు, 3. మనం ఎలాగ సప్తస్వరాలు అని అంటాం కదా, సారేగామ పాదనిస. ఏ పాట రచించినా ఈ 7 సప్తస్వరాల చుట్టే తిరగాలి. అలాగే 3 సిద్ధాంతాలు: జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్. జస్టిఫికేషన్ అంటే ఒక వ్యక్తి మారు మనసు పొందుట. శాంక్టిఫికేషన్ అంటే యేసు రూపంలో మార్చబడుట. గ్లోరిఫికేషన్ అంటే ఒక దినము చనిపోయి పరలోకమన్న చేరుట, ఆ ప్రభువారు మధ్య ఆకాశంకి వచ్చి ఆయనను ఆరోహణం చేసి తీసుకొని వెళ్ళుట. ఈ 3 సిద్ధాంతాల గురించి మనం బోధ చేస్తేనే దేవుని సంకల్పం అంతా కూడా చెప్పినట్లు. లేకపోతే చెప్పడానికి మనకి అధికారం లేదు. నేను దేవుని సంకల్పం అంతా కూడా కాపరిగా నేను బోధించాను అని. సో పౌలు భక్తుడు ఎక్కడ ఈ మాటలు పలకట్లేదు, కానీ ఎఫెసీ పట్టణంలోనే పలుకుతున్నాడు. కానీ తెసలోనిక సంఘం దగ్గర మనం వస్తే జాగ్రత్తగా వినండి. ఆ వాక్య భాగం కూడా నేను క్రిస్ బ్రదర్తో చదివిస్తాను. 3వ అధ్యాయము 6-7 వచనాలు. తెసలోనిక రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 6-7. అక్కడ ఎక్కువ సమయం గడపలేకపోయాడు. అక్కడ వచ్చిన శ్రమలు బట్టి ఆయన ఆ పట్టణం విడిచిపెట్టి బిరియాకి వెళ్ళాల్సి వచ్చింది. దాని తర్వాత ఏథెన్స్, దాని తర్వాత కొరింథ్. ఇక్కడ చూడండి, ఇదే గ్రీక్ దేశం అనుకుంటే నేను ఉదాహరణగా నేను చెప్తున్నాను. తెసలోనిక పట్టణము దక్షిణం వైపు ఉంటుంది, ఉత్తరం వైపు ఉంటుంది. కొరింథ్ పట్టణము దక్షిణం వైపు ఉంటుంది. కొరింథ్ దగ్గర వచ్చినప్పుడు ఎంతో కంగారుతో, నేను స్థాపించిన సంఘము విశ్వాసంలో, అలాగే ప్రేమలో, అలాగే నిరీక్షణలో ముందుకు వెళ్తుందా లేదా అని కంగారు పడి తిమోతిని పంపిస్తున్నాడు. ఎందుకంటే జస్టిఫికేషన్ అంటే విశ్వాసం, శాంక్టిఫికేషన్ అంటే ప్రేమ, అలాగే గ్లోరిఫికేషన్ అంటే నిరీక్షణ. తిమోతి ఏం రిపోర్ట్ తీసుకొని వస్తున్నాడు ఒకసారి చూద్దామా. 1 తిమోతి 3వ అధ్యాయం 6వ వచనం. ఎక్కువ సమయం ఆయన గడపలేకపోయాడు కాబట్టి వాళ్ళు గ్లోరిఫికేషన్ డాక్ట్రిన్ లో వాళ్ళు స్థిరపరచబడలేదు. ఓకే, రైట్. మొదటి దశలోకి 3:6. ఓకే. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించనేమో అనియు, మా ప్రయాసము వ్యర్థమైపోయినేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలెనని అతన్ని పంపితిని. తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మును ఎలాగ చూడని అపేక్షించుచున్నామో అలాగే మీరు మమ్మల్ని చూడ అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకము చేసుకునిచున్నారనియు మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చెను. అరే, ప్రేమ గురించి మంచి రిపోర్ట్ ఉంది, విశ్వాసం గురించి మంచి రిపోర్ట్ ఉంది, కానీ నిరీక్షణ గురించి ఏమీ లేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకు 1 తెసలోనిక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి
గ్లోరిఫికేషన్ డాక్ట్రిన్ గురించి, ఆరోహణం గురించి, కడబూర గురించి అన్ని వివరాలు పౌలు భక్తుడు రాస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరు అన్యుల వలె తోడు క్రైస్తవుడు చనిపోతే నిరాశ పడుటకు అవసరమే లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే కడబూర ఊదినప్పుడు సమాధిలో తెరవబడతాయి. అది మన శుభప్రదమైన నిరీక్షణ. అయితే ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం అందరం కూడా సేవకులం కాబట్టి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనము పత్రికల విషయంలో కూడా అది వర్తిస్తుందనే మాట నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఆది సంఘం సమయంలో అక్కడ తెసలోనిక సంఘం అన్న, కొరింథీ సంఘం అన్న, గలితీయ సంఘం అన్న, హీబ్రీ మతం నుంచి మారుమనసు పొందిన క్రైస్తవులు వాళ్ళ మధ్యన సమస్య లేకుండా పత్రికలే రాయబడేవి కావు. ఈ దినం ఈ పత్రికలు మనకు ధననిధులుగా ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది ఓలండి. సో ఇప్పుడు ఆ శుభప్రదమైన నిరీక్షణ గురించి పౌలు భక్తుడు ఎందుకు కొరింథీ సంఘంకి రాస్తున్నాడంటే, వాళ్ళు ఆ గ్లోరిఫికేషన్ డాక్ట్రిన్ విషయంలో స్థిరంగా లేరు కాబట్టి అన్ని వివరాలు ఆ 15వ అధ్యాయం 1వ వచనం నుంచి 55వ వచనం వరకు రాస్తూ 58వ వచనంలో క్లైమాక్స్కి వెళ్తాడు. శుభప్రదమైన నిరీక్షణ ఉంది కాబట్టి దేవుని కొరకు చేసే ఏ పని కూడా వ్యర్థం అనేది కాదు అని అంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఈ పునరుద్ధానమే మన శుభప్రదమైన నిరీక్షణకి మూల కారణం. అదే పునాది. ఇంకా పౌలు భక్తుడు ఏమంటాడు 32వ వచనంకి వస్తే, అదే ఈ శుభప్రదమైన నిరీక్షణ లేకుండా ఉంటే, యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి రాకుండా ఉంటే మనకి శుభప్రదమైన నిరీక్షణ లేదు. మనం వేరే వాళ్ళ లెక్క ఉండొచ్చు. వాళ్ళు కూడా తాగుతారు, తింటారు, సుఖిస్తారు, అలాగే మనం ఉండొచ్చు. కానీ ఈ శుభప్రదమైన నిరీక్షణ ఉంది కాబట్టి మనం పవిత్రమైన జీవితం జీవిస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 32వ వచనం కూడా చదవండి బ్రదర్. చందు బ్రదర్, లెట్స్ కమ్ టు ద స్లైడ్ షో. ఐడెంటిఫైయింగ్ ద బ్లెస్డ్ హోప్. 1 కొరింథీ 15వ అధ్యాయం 32వ వచనం. ఓకే. మనుష్యరీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము గనక తిందుము త్రాగుదుము, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. థ్యాంక్ యూ బ్రదర్. లేకపోతే మనం కూడా అన్యుల వలె ఉంటాం. వాళ్ళ జీవితం వాళ్ళు ఏమనుకుంటారు, ఈ లోకంలో ఉన్న జీవితమే జీవితం అని అనుకొని తింటారు, తాగుతారు, సుఖిస్తారు, పాపంతో కూడిన కార్యములు చేస్తూ ఉంటారు. కానీ శుభప్రదమైన నిరీక్షణ మన పవిత్రమైన జీవితంకి మూల కారణమై ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఇప్పుడు ఐఎమ్ కమింగ్ టు ద ఫిఫ్త్ పాయింట్. ఐడెంటిఫైయింగ్ ద రిజరక్షన్ offers the blessed hope. It offers the blessed hope. And identifying ourselves with the blessed hope is the meaning of leading a holy life. Hallelujah, praise the Lord. ఎవరు ఈ శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉన్నారో వాళ్ళు ఎటువంటి జీవితం జీవిస్తారంట? ఇది కూడా నేను చదివిస్తున్నాను. 1 యోహాను 3వ అధ్యాయం 1-3 వచనాలు చదవండి క్రిస్ బ్రదర్. 1 యోహాను 3వ అధ్యాయం 1-3 వచనాలు. 1 యోహాను 3వ అధ్యాయం 1-3 వచనాలు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించును చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతుము గనక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ నిరీక్షణ మన పవిత్రమైన జీవితంకి మూల కారణమై ఉన్నది. ఆమేన్. యేసు ఎలాగుంటాడో, ఆయన మహిమ శరీరం ధరించుకొని ఎలాగుంటాడో మనం కూడా పునరుద్ధానం శక్తి పరిపూర్ణంగా పొందినప్పుడు మన శరీరాలు కూడా ఎప్పుడు మహిమ శరీరంగా మార్చబడతాయో, కడబూర ఊదినప్పుడు యేసు వలె మనం ఉంటాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకు జాగ్రత్తగా వినండి. ఇది ఎటువంటి పవిత్రమైన జీవితంకి మనకి మూల కారణమై ఉన్నది, ఆ ఎటువంటి పవిత్రమైన జీవితం జీవించడం మనల్ని ప్రోత్సహిస్తుందంటే, జాగ్రత్తగా వినండి, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఒక క్రైస్తవుడు నేత్రాశ, శరీరాశ, జీవటమ్మ మీద విజయం పొందటమే కాదండి, దేవుని మహిమ కొరకు ఆయన అధికారాలను కూడా విడిచిపెట్టి దేవుని మహిమ పరుస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
యేసు జీవితంలో ఏం జరుగుతుందో క్రైస్తవ జీవితంలో కూడా అదే జరుగుతుంది. యేసు ఆయన పరిచర్య ఇంకా ప్రారంభం చేయలేదు. 40 దినంలో ఉపవాసం ఉన్నప్పుడే నేత్రాశ శరీరాశ జీవటం మీద విజయం పొందాడు. కానీ అన్నిటికంటే పెద్ద పరీక్ష సిలువ. అక్కడ అన్యాయంకి అబద్ధాలకి గురి అవుతున్నాడు. ఆ సమయంలో కూడా దెబ్బకి దెబ్బ కొట్టకుండా ఆయనను పీడించే వాళ్ళ పట్ల విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. దట్ ఈస్ ది అల్టిమేట్ ఆఫ్ హోలీనెస్. ప్రతి క్రైస్తవుడు నేత్రాశ శరీరాశ జీవటం మీద క్రైస్తవుడుగా మారుమనసు పొందిన తర్వాత పొందేస్తాడు పరిశుద్ధాత్మ శక్తి మీద ఆధారపడి. కానీ ఎవరు మన పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నారో, మనకు విరోధంగా అబద్ధాలు మాట్లాడుతున్నారో, మనల్ని అబద్ధాలు మాట్లాడి పీడిస్తున్నారో వాళ్ళని క్షమించడం ఇంకా చాలా కష్టం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అక్కడ కూడా మనం మన పవిత్రతని పోగొట్టుకోకుండా, దెబ్బకి దెబ్బ కొట్టకుండా, కోపం మన హృదయంలో తెచ్చుకోకుండా దేవుని మీద ఆధారపడి, ఆయన శక్తి మీద ఆధారపడి మనల్ని పీడించే వాళ్ళు, మన శత్రువులను మనం ప్రేమించి వాళ్ళని క్షమిస్తున్నాము అని అంటే మరి శుభప్రదమైన నిరీక్షణే దానికి కారణం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ఇప్పుడు మనం పొందే శ్రమలతో పెద్ద పెద్ద శ్రమలు కావు, మన దేవుడు మన కొరకు దాచిపెట్టిన మహిమతో పోలిస్తే ఇప్పుడున్న శ్రమలు ఎడతగినవి కావు. అది కూడా మనం ఒకసారి చదువుతాం. రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. ఇప్పుడు ఈ సత్యంని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు కొరకు ఏ త్యాగమన చేయటకు సిద్ధంగా ఉంటాం. నేత్రాశ శరీరాశ జీవటం మీద విజయం పొందటం అది కేజీ క్లాస్ ఎక్స్పీరియన్స్ అండి క్రైస్తవునికి. ఆయన ఎదిగే కొలది ఏ స్టేజ్కి వస్తాడంటే ఆయన అధికారాలను కూడా దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు ఇడిచిపెట్టేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ పవిత్రమైన జీవితం స్టేజ్కి ఆయన వచ్చేస్తాడు. ఎందుకంటే పునరుద్ధానం దానికి కారణం. ఆ పునరుద్ధానమే లేకుండా ఉంటే శుభప్రదమైన నిరీక్షణ ఉండేది కాదు. శుభప్రదమైన నిరీక్షణ లేకుండా ఉంటే ఇటువంటి త్యాగములు చేయటకు ఏ క్రైస్తవుడు కూడా ముందుకు రావడానికి వీలయ్యేది కాదు. లాస్ట్ సబైడింగ్కి నేను వస్తున్నాను. ఇటువంటి పవిత్రమైన జీవితం జీవించే సమయంలో దేని బట్టి ఈ శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉండి ఈ పవిత్రమైన జీవితం జీవించే సమయంలో సామాన్యంగా అన్యులు మనలో వ్యత్యాసం అనేది గమనిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వ్యత్యాసం గమనించకుండా ఉంటే మన జీవితంలో పవిత్రత లేదు అంటే శుభప్రదమైన నిరీక్షణని మనం ఆధారం చేసుకొని ముందుకు సాగట్లేదు. కానీ ఖచ్చితంగా అన్యులు ఈయన నేత్రాశ శరీరాశ జీవటం మీదే విజయం పొందటమే కాదు, ప్రభు మహిమ కొరకు ఆయన అధికారాలను కూడా త్యాగం చేస్తున్నాడు అని ఆశ్చర్యపడి వాళ్ళు మన దగ్గర వస్తారంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిరీక్షణ గురించి అడుగుతారంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా మాటలు కాదు, లేఖనంలో ఒక్కసారి తీయండి. 1 పేతురు 3వ అధ్యాయం 15వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు మనం ఎలాగా స్పందించాలి అనే మాటలు కూడా పేతురు చక్కగా అక్కడ రాస్తున్నాడు. చదవండి ఒకసారి బ్రదర్. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఈ నిరీక్షణ బట్టి మీరు ఎప్పుడు ఈ పవిత్రమైన జీవితం జీవిస్తున్నారో, ఎటువంటి పవిత్రమైన జీవితం అంటే మరీ చెప్తున్నాను, నేత్రాశ శరీరాశ జీవటం మీద విజయం పొందటమే కాదండి, అప్పుడప్పుడు హక్కులని అధికారాలను కూడా దేవుని కొరకు త్యాగం చేస్తూ ముందుకు సాగుట. అటువంటి క్రైస్తవ జీవితం చూసి మన నిరీక్షణనే కదా దానికి కారణం. ఆ త్యాగపూర్వకమైన జీవితం జీవించుటకు దాని గురించి అడిగినప్పుడు మనం ఎలాగా స్పందించాలంటే సాత్వికముతోను భయముతోను అని పేతురు అంటున్నాడు. సాత్వికం ఎందుకండి? కారణం ఏంటి? ఓ విగ్రహారాధి కూడా నీతో నాకేం పని అని ఆ మనస్తత్వంతో మన నిరీక్షణ గురించి మనం పంచుకుంటే ఆ విగ్రహారాధకుడు మారు మనసు పొందడు. అందుకే ఒక భక్తుడు అన్నాడు, యు కెనాట్ కట్ ద నోస్ అండ్ ఆస్క్ సంబడీ టు స్మెల్ ద రోజ్ అని అన్నాడు. సో ప్రేమపూర్వకంగా బాబు యేసు నన్ను మార్చాడు కాబట్టి నేను ఈ పవిత్రమైన జీవితము జీవించగలుగుతున్నాను. నేను కూడా ఒక సమయంలో నీ లెక్కనే ఉన్నాను, నేత్రాశ శరీరాశ జీవటంకి లోబడి ఉన్నాను. దాని మీద నేను ఇప్పుడు విజయం పొంది ఇంకా వేరే స్టేజ్కి వెళ్ళిపోయాను. నా హక్కులను అధికారాలను కూడా దేవుని కొరకు నేను త్యాగం చేస్తున్నాను అని అంటే అది నా శక్తి వలన కాదు,
ఆయన నాకు ఇచ్చిన నిరీక్షణ వలన అని సాత్వికంతో మన సాక్ష్యము పంచుకోవాలని పేతురు అంటున్నాడు. అయితే చివరి మాట నేను చెప్పి ముగిస్తున్నాను. ఇంకా వేరే విషయాలు కూడా ఉన్నాయి, వచ్చే వారం నేను మీతో పంచుకుంటాను. భయం ఎక్కడి నుంచి వచ్చిందండి సాక్ష్యం పంచుకునే సమయంలో? సాత్వికంతోనూ భయంతోనూ అనే ఎందుకు అక్కడ రాయబడి ఉన్నది? అంతకీ ఎవరు రాస్తున్నారు ఈ మాటలు? పేతురు. పెంతెకోస్తు దినం తర్వాత సాక్ష్యం పంచుకునే విషయంలో పేతురువే ధైర్యము, ధైర్యమే పేతురు. ఒక సందర్భంలో, అది కూడా నేను క్రిస్మస్తో చదివినిపిస్తాను. సనద్రిన్ సభలో పేతురు యోహాన్ నించొని ఆకాశం కింద యేసు నామం తప్పితే వేరే ఏ నామం లేదు రక్షించుటకు అని ధైర్యంతో ఆ సాక్ష్యం పంచుకునేటప్పుడు వాళ్ళ ధైర్యంని చూసి సనద్రిన్ సభలో ఉన్న యూదుల నాయకులు ఆశ్చర్యపడిరి అనే మాట ఉంటుంది. ఒకసారి చదవండి, 4వ అధ్యాయం అపోస్తల కార్యం 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిరని గుర్తెరిగి. చూడండి, ఆశ్చర్యపడిరి వీళ్ళ ధైర్యంని చూసి. అంటే యేసుతో కూడా ఉన్నారు అనే మాట అది కొంచెం వాళ్ళు రాంగ్ గా ఆలోచించారు. గెత్సెమనీ తోటలో యేసుతోనే ఉన్నారు, కానీ పిరికి వాళ్ళుగా అక్కడి నుంచి పారిపోయారు. ఇప్పుడు సత్యం ఏంటంటే యేసు వీళ్ళలో ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆత్మ రూపిగా ఉన్నాడు కాబట్టి ఆ ధైర్యం వచ్చింది. యేసుతో ఉన్నాడు కాబట్టి ధైర్యం రాలేదు. యేసుతో ఉన్నప్పుడు పిరికి పందుల వల్లే పారిపోయారు గెత్సెమనీ తోటలో. కానీ ఇప్పుడు యేసు వాళ్ళలో ఉన్నాడు కాబట్టి ఆ ధైర్యం వచ్చింది. కానీ ఇప్పుడు ఎందుకు పేతురు సాత్వికంతోనూ భయంతోనూ అని అంటున్నాడు? భయం ఎక్కడి నుంచి వచ్చిందండి? భయం ఏ విషయంలో అంటే, జాగ్రత్తగా వినండి. ఏ వ్యక్తి వచ్చి మన నిరీక్షణ గురించి అడుగుతాడు, ఎందుకు మీరు ఇంత పవిత్రమైన జీవితం జీవిస్తున్నారు, ఎందుకు ఈ త్యాగపూర్వకమైన జీవితం జీవిస్తున్నారు, మీ హక్కులను కూడా దేవుని మహిమ కొరకు ఎందుకు మీరు బలి చేస్తున్నారు అని అడిగినప్పుడు ఆ వ్యక్తి మన ముందు కూర్చొని ఉంటాడు, మన ముందు నించొని ఉంటాడు. ఏ విషయం బట్టి మన హృదయంలో భయం ఉండాలంటే, నేను పలికే ప్రతి మాట ఇప్పుడు ఆయనని ప్రభు వైపు ఆకర్షించాలి, కానీ దూరం చేయకూడదనే విషయం బట్టి భయం ఉంటే నా మనసులో ప్రతి మాట నేను ఆలోచించి పలుకుతాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అక్కడ వచ్చింది భయం. నేను యూదుల రాబీస్తో ఇంటర్నెట్లో కరస్పాండ్ చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు వాళ్ళు అడుగుతారు, సురేష్ గారు మీరు అడిగే ప్రశ్నలు చాలా లోతైన విషయాలు, కొన్ని విషయాలు మాకు తెలియజేస్తున్నారని మాకు కూడా అర్థం కాలేదు ఇన్ని రోజులు, మీ ద్వారా మేము నేర్చుకున్నామని జూయిష్ రాబీస్ నన్ను అడిగినప్పుడు వాళ్ళు నా సాక్ష్యం అడిగారు. ఒకసారి మీ గురించి మాకు అన్ని తెలవాలండి అని అడిగినప్పుడు నాకు మంచి అవకాశం దొరికింది. ఒక లవ్ లెటర్ లెక్క రాశాను, 5 పేజెస్, ప్రతి కామా ప్రతి ఫుల్ స్టాప్ అన్ని జాగ్రత్తలు పాటించి చక్కగా లెటర్ రాశాను. దాంట్లో నేను పాటించిన విషయం ఏంటంటే, నా మాటల చేత ఈ యూదుల రాబీలు ప్రభు వైపే రావాలి కానీ, ప్రభు వైపు ఆకర్షింపబడాలి కానీ, నా మాటల చేత వాళ్ళు దూరం అయిపోకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఎవరన్నా మన గురించి, మన నిరీక్షణ గురించి అడిగినప్పుడు మనం ఏ జాగ్రత్తలు పాటించాలి అని అంటే, సాత్వికము, అలాగే భయం. భయం ఏ విషయంలో అంటే, సాక్ష్యం పంచుకునే విషయంలో కాదు. నేను పలికే ప్రతి మాట చేత నా ముందు కూర్చున్న వ్యక్తి, నా ముందు నిల్చున్న వ్యక్తి ప్రభు వైపు ఆకర్షింపబడాలి కానీ నా మాటల చేత దూరం అయిపోకూడదు. ఆ విషయంలో నా మనసులో భయం ఉంటే నేను ఆలోచించి ఆత్మ మీద ఆధారపడి ప్రతి మాట పలుకుతాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఈ దినం మనం ఐడెంటిఫై అనే అంశంని తీసుకొని, ఐడెంటిఫైయింగ్ ది ఆర్డర్ ఇన్ ద జూయిష్ ఫెస్టివల్స్ మనం చూసాము. ఐడెంటిఫైయింగ్ ద బ్లెస్డ్ హోప్ అనేది మనం చూసాము. ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్వ్స్ విత్ ద బ్లెస్డ్ హోప్ అనేది చూసాము. దాన్ని మనము స్వతంత్రించుకుంటాం. అది మన జీవితంలో అమలుపరచబడుట, ఆ శుభప్రదమైన నిరీక్షణ. అప్పుడే మనము ఆ త్యాగపూర్వకమైన పవిత్రమైన జీవితం మనము జీవించగలుగుతాం. 4వది, అన్యులు గమనిస్తున్నారా ఈ పవిత్రమైన జీవితం, ఈ త్యాగపూర్వకమైన జీవితం? వాళ్ళు వచ్చి మనల్ని ప్రశ్నలు అడుగుతున్నారా? అడగకుండా ఉంటే ఏదన్నా తప్పు ఉందేమో మనలో పరీక్షించుకోవాలి. అయితే వాళ్ళు అడిగినప్పుడు మనం ఎలాగ స్పందించాలి, ఆ విషయాలు కూడా నేను మీతో పంచుకున్నాను. నేను చిన్న ప్రార్థన చేసి ఫ్లోర్ బిషప్ సింగం గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో తండ్రి, ఎంతో దూరదర్శనంతో బిషప్స్ ఇద్దరు కూడా, సింగం గారు, భాస్కర్ గారి వేదికని స్థాపించటమే కాదు, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి ఎంతో వందనాలు తండ్రి. అలాగే వేదిక మీద ఈ దినం వచ్చిన ప్రతి సేవకుడు, సేవకురాలు, సంఘ నాయకుడు, సంఘ పెద్ద, దాన్ని బట్టి ఎంతో వందనాలు. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము విజ్ఞాపన ప్రార్థన పరిచయలో పాల్గొవాలి.
ఆత్మికంగా వాక్యపరంగా బలపరచబడాలి నేను ఎంతో ఆశతో సాత్వికంతో వాళ్ళు వచ్చి ఉన్నారు. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. ఈ దినం అందరిని కూడా మీరు తృప్తిపరచున్నారని మేము విశ్వసిస్తున్నాం. ఈ దినం మీరు మాతో పలికిన మాటలు తండ్రి మేము వినేవాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ కూడా సరిదిద్దండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్. ఆమేన్.